క్రైస్తవులు ప్రాముఖ్యంగా అన్యజనుల గురించి మాట్లాడడంలా, క్రైస్తవులు దేవుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని మారుమనసు పొంది ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడపకపోతే ఆత్మీయంగా బలపడతారా? మీ ఇంట్లో 2 మొక్కలు పెట్టారనుకో, 2 మొక్కలు, ఒక మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోయండి, బాగా ఎండక పెట్టండి, ఎరువు వేయండి, ఫలిస్తుందా ఫలించదా? పచ్చగా ఉంటుందా ఉండదా? ఇంకొక మొక్క ఉంది, ఆ మొక్కకు నీళ్లు పోయాకండి, లేదా 2 నెలలకు ఒకసారి పోయండి. ఇప్పుడు ఈ 2 మొక్కల్లో ఏ మొక్క పచ్చగా ఉంటుంది చెప్పండి? ప్రతిరోజు నీళ్లు మోసే మొక్క పచ్చగా ఉంటుంది. అలాగే ప్రతి ఆదివారం ప్రతిరోజు ఉదయకాలాన పొద్దున లేస్తానే రాత్రి పడుకునేటప్పుడు ప్రభు సన్నిధిలో ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి పచ్చగా దేవుని సన్నిధిలో నీటి ఓరన నాటబడినదై జీవితకాలంగా అద్భుతంగా ఉంటాడు. కొత్తగా బాప్తిజం తీసుకొని మారుమనసు పొందిన వారు మాత్రం ఈ అలవాటు చేసుకోకపోతే కనుక జీవితంలో చాలా నష్టపోతారు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, బైబుల్ చదవని దేవునితో గడపని వ్యక్తి రాసి పెట్టుకొని కాల్ చెప్తున్నా, పక్కా చెప్తున్నా, గ్యారెంటీ చెప్తున్నా, వాడు తప్పకుండా పడిపోతాడు. ఎవరైనా సరే రోజుకు ఒక అధ్యాయం కూడా చదవట్లేదంటే ఇంకేమన్నా చెప్పండి. అన్న మాకు అర్థం కాదన్న, కొత్త నిబంధన చదవండి, మత్తయి సువార్త, మా సువార్త, లూకా సువార్త, ఒక అధ్యాయం, రోజు ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేసుకొని వ్యాపారాలు, ఉద్యోగాలు మొదలు పెట్టండి.